యోగి తీసుకొచ్చినటువంటి మత మార్పిడుల నిరోధక చట్టానికి సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. మత మార్పిడుల నిరోధక చట్టంలో భాగంగా బలవంతపు మత మార్పిడిని డిఫైన్ చేశారు. అందులో ప్రలోభ పెట్టడం, లేదంటే బలవంత పెట్టడం, లేదంటే గనక తప్పుడు సమాచారం ఇచ్చి చేయటం అన్నటువంటిది. ఈ 3 కారణాల వల్ల జరిగేటటువంటి మత మార్పిడి చెల్లదు. అట్లాగే ఈవెన్ మతం మార్చుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. ఆ తర్వాత స్క్రూటినీ తర్వాతన అవకాశం ఉంటుంది, మతం మార్చుకోవచ్చు కావాలనుకుంటే అన్నటువంటి. అయితే దాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. భావ ప్రకటన స్వాతంత్ర హక్కు భంగం కలిగిస్తున్నారు, మత స్వేచ్ఛ హక్కు భంగం కలిగిస్తున్నారు. మతం మారాలనుకున్న వ్యక్తి విషయంలో స్క్రూటినీ చేసే అధికారం ప్రభుత్వాలకి ఎక్కడ ఉంది, రాజ్యాంగ ప్రకారంగా వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛది అంటూ యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీసుకొస్తున్న మత మార్పిడి బిల్లుని ఆపేబోతోంది సుప్రీంకోర్టు.